హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను బాగున్నా అండి. నా గిరిక ముగ్గుల వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి. ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి ముగ్గులు వేసి చూపిస్తున్నా కదండి, ఇది సంక్రాంతికి వేసుకునే ముగ్గే అండి. ఇట్లా గీతలతో వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు సంక్రాంతి అప్పుడు. సో అలా వేసి అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నా అండి. మొన్న మల్లెపందిరి ముగ్గు వేసిన అండి, బాగుంది చూడండి, చూడని వాళ్ళు ఆ వీడియోలో. అయితే మీరు గిరికలోకి ఏ ముగ్గు వాడుతున్నారని మళ్ళీ అడుగుతున్నారు కదా. గిరికలోకి నేనైతే రాయి ముగ్గే అండి. చాలాసార్లు చెప్పిన ప్రతి వీడియోలో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కమెంట్స్ దాని గురించి అడుగుతున్నారు. ఏం ముగ్గు గిరికలకి, ఏం ముగ్గు అని. గిరికలకి రాయి ముగ్గు అండి. రాయి ముగ్గులో బియ్య పిండి కలుపుతా, అది కూడా మళ్ళీ క్వాంటిటీ అడుగుతున్నారు. ఒక కప్పు రాయి ముగ్గుకి ఒక కప్పు బియ్య పిండి కలుపుకుంటే మంచిగా వస్తుందండి. నీట్గా ఇట్లా నేను వేసినట్టయితే మంచిగా గిరికల నుంచి అయితే మంచిగా వస్తుంది. అయితే షైనింగ్ ముగ్గు అని కూడా అమ్మడానికి వస్తారు. షైనింగ్ ముగ్గు అయితే గిరికల ఎక్కువ ఆగదండి, అంటే ఇట్లా మనం ఎండి చేసేటప్పుడు అక్కడ ఆగిపోతుంది అన్నట్టు, ముద్దలాగా పడుతుంది, అట్లా బాగుండదు. ఇదైతే మనం ఆపొచ్చు అన్నట్టు, గిరికల ముగ్గుని మంచిగా ఆపుకొని వేసుకోవచ్చు. ఎంత కావాలనుకుంటే అంతనే బయట తీసి వేసుకోవచ్చు. షైనింగ్ ముగ్గు అయితే ఆగదండి. చాలామంది షైనింగ్ ముగ్గుతో వేస్తున్నారంట, అది ఆగట్లేదు. సో అదైతే ఒకటి చెప్తున్నా అండి, షైనింగ్ ముగ్గు కాదు, రాయి ముగ్గులో బియ్యపిండి కలిపి అయితే నేనైతే ముగ్గులు అయితే వేస్తా అండి. ఎలా ఉన్నాయో చూసి అయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఒక్క లైక్ అయితే కొట్టండి వీడియోకి. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఇలాంటి ముగ్గులు అయితే వేసి వీడియో అయితే పెడుతున్నా అండి. షార్ట్స్లో కూడా చాలా ముగ్గులు పెట్టినా అండి. ఈరోజైతే కలశం ముగ్గు పెట్టినా అనుకుంటా. ప్లీజ్ నా షార్ట్స్ కూడా చూసి లైక్ చేయండి అందరూ. ఈ సంక్రాంతి వరకు అయితే చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసి పెడదామని అయితే అనుకుంటున్నా. వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.